ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్ సత్ఫలితాలు ఇస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. 2026 మార్చి లోపల మావోయిస్టును అంతం చేయడమే తమ లక్ష్యం అంటూ ఫత్వా జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఆపరేషన్ కగార్ పేరు మీద చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆ గ్రీన్ హంట్ పేరు మీద గతంలో చర్యలు చేపట్టారు. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం అంటూ మొదలుపెట్టినటువంటి చారు మజుందార్ లాంటి నాయకులు స్థాపించినటువంటి నక్సల్బరీ ఉద్యమం క్రమక్రమంగా పెరిగింది. దీనిలో రైతాంగ సాయుధ పోరాటానికి మళ్ళింది. ఆ తర్వాత అనేక మలుపులు తిరిగింది. అదే విప్లవోద్యమము. ఈ విప్లవోద్యమానికి సంబంధించి అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. విప్లవ వీరులందరూ సైతం ఒక్కొక్కరుగా నేల కొరుగుతున్నారని చెప్పి చర్చ బలంగా జరుగుతుంది. ఇప్పటికీ కరీంనగర్ ఉమ్మడి జిల్లానే దీనికి కేంద్ర బిందువుగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతమెంతో ఘనకీర్తి కలిగినటువంటి కరీంనగర్కి చెందినటువంటి 4 అగ్రనేతలు సైతం ఇప్పటికీ కొనసాగుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ కొరుట్ల ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఇతన్ని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా నియమించారన్నట్టుగా మనకి సమాచారం అందింది. ఈ క్రమంలో హిడ్మా ఎన్కౌంటర్తో ఒకవైపు సంచలనం రేకెత్తించిండ్రు. హిడ్మా అనేటువంటి బెటాలియన్, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ 1 కమాండర్, ఆయన భార్య, ఇతర 6 నక్సలైట్లని ఎన్కౌంటర్లో మారేడుమిల్లి ప్రాంతంలో ఆంధ్రాలో ఎన్కౌంటర్లో హతమార్చినట్టుగా జరిగిన సమాచారం. అయితే గత కొంతకాలం క్రితమే ఛత్తీస్గఢ్ హోంమంత్రి ఆ ప్రాంతంలో పర్యటించినటువంటి నేపథ్యంలో, అబూజ్మాడ్ ప్రాంతంలో పర్యటించిన నేపథ్యంలోనే తిప్పిరి తిరుపతి మరి ఇతర అగ్రనేతలందరూ లొంగిపోవాలి అని చెప్పి ఇచ్చినటువంటి అల్టిమేటం ఒకవైపు, మరొక వైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సైతం నక్సలైట్లు, మావోయిస్టులు లొంగిపోండి, ప్రాణాలైనా మిగులుతాయి, మీకు అర్బన్ నక్సలైట్లు హాయిగా పట్టణాల్లో తిరుగుతూ మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు, మీ ప్రాణాలు దక్కించుకొని అని చేసిన కామెంట్ మరొక వైపు. మొత్తం మీద ఎపిసోడ్ కట్ చేస్తే కేవలం ఇప్పుడు మొన్నటికి మొన్న మల్లోజుల కోటేశ్వరరావు అలాగే లొంగిపోవడం, ఆశన్న లొంగిపోవడం, ఇతర అగ్రనేతలు లొంగిపోవడం మనకు విదితమే. ఈ క్రమంలో మరికొంతమంది కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్లలో మృతి చెందడం, కడారి సత్యనారాయణ రెడ్డి అలాగే కాతా రామచంద్రారెడ్డి ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి ఘటన కొద్ది రోజుల క్రితమే మనం చూసాం. ఇప్పటికీ దాదాపు కేవలం మనకి లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి జగిత్యాల జిల్లా బీర్పూర్ ప్రాంతానికి చెందినవారు ఒకరు, మంతని ప్రాంతానికి చెందినటువంటి మల్లా రాజ్రెడ్డి అలియాస్ సంగ్రామ్, అలాగే కంకనాల రాజ్రెడ్డి, వీళ్ళు కొంతమంది మాత్రమే ఉన్నారు యాక్టివ్ రోల్లో. దీనిలో భాగంగా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ప్రస్థానం ముగిసింది. ఇక అగ్రనేతలు ఒక్కొక్కరుగా నేల రాలుతున్నారు. అయితే లొంగిపోవడము లేదా ఎన్కౌంటర్లో హతమార్చడంతో మరి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతున్నది మావోయిస్టుల ప్రస్థానం ఇక కనుమరుగవుతుందా అనే చర్చ ఒకవైపు జరుగుతుంటే, ఎక్కడైతే అసమానత్వం ఉంటుందో, ఎక్కడైతే పోరాటం ఉంటుందో, అణచివేత, సాచివేత, అసమానత్వం ఉన్న దగ్గర విప్లవం వస్తుందని ఎంతోమంది తత్వవేత్తలు చెప్పారు, విప్లవ పోరాటం అనుసరించే వాళ్ళు చెప్పారు. అయితే ఏ రూపురేఖలు మార్చుకున్నా ఎలా మారబోతుంది, ఎలా ఉండబోతుంది, ఎందుకంటే నాన్న మీరు లొంగిపోండి, మిమ్మల్ని చూడాలని ఉంది, పెద్దనాన్న మిమ్మల్ని చూడాలని ఉంది అని కొన్ని మాసాల క్రితమే తిప్పిరి తిరుపతి సోదరుని కూతురు ఒక లేఖ రాసింది బహిరంగంగా. ఒక్కొక్కరిగా నక్సలైట్ లీడర్లందరూ మట్టుబెట్టిపోతున్నారు, ఆ కానరాని లోకాలకు పోతున్నారు, మీరు కనీసం రండి, జనజీవన స్రవంతిలోకి వస్తే మిమ్మల్ని చూడాలని ఉంది, మీరు బతికుండాలే, అది ఇంపార్టెంట్ అంటూ లేఖ రాసినటువంటి విషయం సైతం విదితమే. ఈ క్రమంలో తాజాగా అందుతున్నటువంటి సమాచారం మేరకి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ సైతం ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఆయనతో పాటు కొంతమంది లొంగిపోయారు ఇప్పటికే. ఎందుకంటే బెటాలియన్ కమాండర్గా ఉన్నటువంటి హిడ్మాతో ఎప్పటికీ దాదాపు 50 మంది సెక్యూరిటీ ఉంటుంది. అంత పెద్ద సెక్యూరిటీని కప్పిపుచ్చి ఎలా ఎన్కౌంటర్ జరిగింది అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. మరొక వైపు సివిల్ లిబర్టీ నాయకులు
పౌర హక్కుల సంఘాల నేతలు ఇప్పటికే గలం వినిపిస్తున్నారు. ఖచ్చితంగా ఇది బూటక ఎన్కౌంటర్ మాత్రమే. అణచివేత సాచివేత ధోరణి కేవలం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. బడా బాబులకి కాంట్రాక్ట్ ఇవ్వడానికి, ఆ ప్రాంతాన్ని హస్తగతం చేసుకోవడానికి మాత్రమే చేస్తున్నటువంటి పోరాటము అణచివేత జరుగుతుంది అని గగ్గోలు పెడుతున్నారు. మరొక వైపు కేంద్ర ప్రభుత్వం దృఢమైనటువంటి స్థిరమైనటువంటి నిర్ణయంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోవడము, అలాగే ఎన్కౌంటర్లలో మృతి చెందడం వల్ల జరగబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. సుమా, తిరుపతి అలియాస్ దేవ్జీ తమ్ముడు కూతురు నేను. నిన్నటి నుండి న్యూస్లో ఎన్కౌంటర్ విషయాలు వస్తున్నాయి. ఇవాళ దాంట్లో తిరుపతి కూడా ఉన్నారు అనే న్యూస్ అటు ఇటుగా వస్తుంది. అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది మాత్రం తెలియదు మాకు. ఒకవేళ పెద్ద నాన్న కనుక పోలీస్ ఆధీనంలో ఉంటే కోర్టులో హాజరుపరచాలని కోరుకుంటున్నాము. అలా కాకుండా ఒకవేళ ఎక్కడైనా షెల్టర్ తీసుకొని ఆయన్ని భద్రంగా ఉండాలి అనుకుంటే ఎలా అయినా మాకు ఒక చిన్న ఇంటిమేషన్ ఇచ్చినా కానీ మేము వెళ్ళి తీసుకొచ్చుకోవడానికి రెడీగా ఉన్నాము. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాము. ఆయన వచ్చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. ఆయన ప్రాణాలకు ఎలాంటి హాని కలగద్దు అని చాలా బలంగా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కోరుకుంటున్నారు. ఆయన బాగానే ఉంటారని కూడా నమ్ముతున్నాం. తిప్పిరి గంగాధర్, మరి కోరుట్ల, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల. దేవ్జీ తిరుపతి అలియాస్ దేవ్జీ మా సొంత అన్నయ్య. దాని గురించి ఈరోజు రకరకాల ఊహాగానాలు మీడియాలో పోలీస్ అదుపులో ఉన్నాడు దేవ్జీ అని, కొన్ని ఛానళ్లలో ఎన్కౌంటర్ అయినని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు వినడం ద్వారా మేము బాగా కలత చెందుతున్నాము, ఆందోళనకు గురవుతున్నాము. పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ నక్సల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు జనజీవన స్రవంతిలో కలవాలి, మేము వారిని ఆహ్వానిస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళు నిజంగానే దేవ్జీ కనుక పోలీస్ అదుపులో ఉంటే అతన్ని కోర్టులో హాజరుపరచాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.